మీరు దీన్ని కూడా రాజకీయం చేసి ఇక్కడ కూడా ఏదన్నా ఉంటే సమస్య ఉంటే దాన్ని సార్ట్అవుట్ చేయాల్సింది పోయి ఒక ఎంపీ స్థాయిలో ఒక చిన్న ఊరు సచివాలయం దగ్గర ధర్నా పెట్టే స్థితికి అంటే నువ్వు రావడము అసలు నిజంగా దారుణం. నీకు నిజంగా రైతుల మీద అంత ప్రేమ నీకు నిజంగా అంత ఉంటే గత ప్రభుత్వంలో జరిగిన ఒక చిన్న సంఘటన ఎంత దారుణమైన విషయం అంటే అందరికీ పైపులు 50%లో ఇస్తామని చెప్పి అందరితో డబ్బులు కట్టించుకొని తర్వాత నంది పైపులు అందరితో డబ్బులు కట్టించుకొని తర్వాత మీకు 50% ఇస్తామని చెప్పారు. తర్వాత ఫస్ట్ అంతా డబ్బులు కట్టినారు. డబ్బులు కట్టినప్పుడు వాళ్ళు నంది పైపు రిలీజ్ చేసినాడు. సెకండ్ టైం మళ్ళీ డబ్బులు కట్టినారు రైతులంతా. ఈ గవర్నమెంట్ నుంచి అతనికి 50% సబ్సిడీ ఇవ్వాల్సింది ఈ గవర్నమెంట్ ఆ నంది పైపుల యజమానికి ఇవ్వలేదు. దాంతో అతను ఏం చేశాడు, రెండోసారి కట్టిన రైతుల డబ్బంతా కూడా అతను సబ్సిడీ అమౌంట్లోకి వేసుకొని నాకు సరిపోయిందని కూర్చున్నాడు. ఈరోజు రైతులు మీ గవర్నమెంట్లో మీరు చెప్పిన విధానంలో డబ్బులు కట్టి దాదాపు 42 కోట్ల రూపాయల రైతుల డబ్బంతా ఈరోజు మురిగిపోయింది. 42 కోట్ల రూపాయలు అంటే మీరు చెప్పిన సిస్టమ్ వల్ల మీరు చెప్పినందువల్ల కట్టినందువల్ల ఆ పైపులు ఇంతవరకు వాళ్ళకి పైపులు లేదు, అతి లేదు, గతి లేదు. ఈడ చిన్న నువ్వు ఒక 20 లక్షల దానికి వచ్చి ఈడ ధర్నా పెట్టి రాద్ధాంతం చేయాలని చూస్తానవే. మరి నేను మొత్తం తాలూకాలో ఉండే రైతులందరినీ తీసుకొని వచ్చి నేను ఏడ ధర్నా చేయాలా? ఎంపీ గారు మీ ఇంటి దగ్గర చేయాలన్నా చెప్పండి, దీనికి సమాధానం చెప్పండి. మీరు 42 కోట్ల రూపాయలు మీ గవర్నమెంట్లో మిమ్మల్ని నమ్మి ఆ రోజు పైపులకు డబ్బులు కడితే ఈరోజు ఒక్క పైపు కూడా రెండోసారి కట్టిన వాళ్ళకి ఒక్కటి కూడా ఇవ్వకుండా ఇంత దారుణమైన పరిస్థితిని కల్పించి రైతులకు అన్యాయం చేసి రైతులు గోడు కొట్టుకునేట్టుగా చేసుకొని మీరు మళ్ళీ 20 లక్షల రూపాయలు ఇక్కడ ఏదో ఫ్రాడ్ జరిగితే ఇక్కడ ధర్నా చేయాలని ఇక్కడ ఏదో చేయాలని దీన్ని రాజకీయంగా వాడుకోవాలని చూస్తావు.